వారికి ఉన్నంత అభిప్రాయం. పులివెందులు చేస్తుంటే ఆయన పిఠాపురంలో చేసుకుంటున్నారు కదా, అంటే పులివెందులో మెగా హాస్పిటల్ వస్తుంది. ఈయన పులివెందుల ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని మెడికల్ కాలేజ్ ఎవరు తెచ్చారండి? ఆ తెచ్చిన మెడికల్ కాలేజీని ఎందుకు వీళ్ళు చేయలేకపోతున్నారు? ప్రభుత్వము ఎనికి రాసిచ్చారు? ఎందుకు రాసిచ్చారు? చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రాసిచ్చారు అని మీరు అంటున్నారు. ఆ రాసి ఇవ్వటాన్ని ఆపండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మీరు ప్రధానమంత్రితో మాట్లాడచ్చు కదా. అదే లేఖలు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు రాశారు. ఇన్ని తీసుకొని వచ్చిన మెడికల్ కాలేజీని ఇంతమంది ప్రజలను పిల్లలు ప్రజల్లోకి వెళ్ళి చెప్పండి ఆ విషయం. వాళ్ళు వెనక్కి ఇచ్చేసారు అంటున్నారు కదా అన్ని సీట్లు. ప్రజలు చెప్పట్లేదు కదా. మీరు ఇప్పుడు ఎందుకు చెప్పడం లేదండి? మీరు జైల్లోకి వెళ్ళి ఖైదీలను పరామర్శించడానికి మీ సమయం అంతా ఇచ్చిస్తాను. మీరు ప్రజలు ఇప్పుడున్న ప్రభుత్వము సూపర్ 6లను అమలు చేయలేక చెప్పిన దాన్ని ఒక్క పెన్షన్స్ తప్ప ఏదన్నా ఉందా తెలియజేయండి. ఎన్టీఆర్ భరోసా కింద బ్రహ్మాండంగా వెల్ఫేర్, మీకన్నా ఎక్కువ వెల్ఫేర్ చూపిస్తారు. ఏం లేదు, ఒక్క పెన్షన్ తప్ప. మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, మీకు 18,000, మీకు 18,000 ఎక్కడ పోయింది? రైతులకి ఎక్కడ పోయింది? విద్యార్థులు అయితే అస్సలు ఇంకా ఏడ్చేది ఒకటి తక్కువ. ఏదన్నా యూట్యూబ్లో చూడండి, ఏ విద్యార్థి అయినా వారికి డబ్బు అందక చదువుకునే పరిస్థితి కూడా లేని కాలంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి కాలంలో అట్ట కాదు. తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని, ఇవన్నీ చాలా కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఏముందంటే మంచి బ్రాందీ షాపులు, బాగా మంచి మద్యము. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, నన్ను అధికారంలోకి తీసుకొస్తే నాణ్యమైన మద్యం. అట్లీస్ట్ యు హావ్ కన్ఫెస్డ్ దట్ ఈ గవర్నమెంట్ క్వాలిటీ లిక్కర్ ఇస్తుందని. అదే మీరు ప్రజలను ఇవ్వలేదు కదా. ప్రజలను ఎందుకు క్వాలిటీ? జగన్మోహన్ రెడ్డి గారు మద్యాన్ని లేకుండానే చేయాలన్నది వారి అభిప్రాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడతల ప్రకారము మద్యము ఉండకూడదు రాష్ట్రంలో అన్నది. మద్యం ఉండకూడదనా లేకపోతే మద్యం తాగేవాళ్ళు ఉండకూడదనా? మద్యం ఉండకూడదని అనుకున్నారు. మద్యపాన నిషేధం చేయాలనుకున్నారు. కొన్ని కారణాల వల్ల కాలేదు అది. కాకపోతే ఈసారి దాన్ని అమలు పరుస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలోనే మేము నాణ్యమైన మద్యం అందజేస్తాం. అట్లీస్ట్ దే ఆర్ ఓపెన్ అండి. వాళ్ళు మేము క్వాలిటీ ఉన్నది ఇస్తామన్నారు. అవును, సరే. మీరు ఇచ్చిన మందు తాగి కిడ్నీలు లివర్లు పోయిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు, తెలుసా ఆ విషయం? సరే, మీరు చెప్పేది మద్యం కథ పక్కన వదిలిపెడితే ఇచ్చిన సూపర్ 6లను అమలు చేయమని చెప్పండి. చేస్తారండి. ఒక్కటి తప్ప ఏమన్నా ఉందా? దీనికోసము ఏం చేస్తున్నారు? డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. లడ్డు అయిపోయింది, బోట్ అయిపోయింది, ఇంకోటి అయిపోయింది, ఇంకా ఏం చేసేదానికి లేదు, చెప్పేదానికి లేదు. ఇప్పుడు అరెస్ట్ పర్వం మొదలు పెట్టారు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఆయనంతటా ఆయన రిమాండ్ రిపోర్ట్ మీరు చూశారు కదా, ఆయనంతటా ఆయనే కన్ఫ్యూజ్ చేశాడు. అవునయ్యా, నేను తప్పులు మాట్లాడాను, నేను బూతులు మాట్లాడాను, నేను అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది, నాకు సజ్జల గారు స్క్రిప్ట్ ఇచ్చారు, భార్గవ్ రెడ్డి డైరెక్షన్ ఇచ్చారు, ఆయనే చెప్పాడు అది కన్ఫెషన్. ఇప్పుడు లోకేష్ గారు ఎలక్షన్స్ ఎన్నికల టైంలో రెడ్ బుక్ అనే పేరు మీద, రెడ్ బుక్ రాజ్యాంగం అంటే అందరినీ బెదిరించుకుంటూ ఎన్నికల ముందు నుంచి కూడా ఎవరెవరు ఏమేమి ఉన్నాయో ఎన్నికల తర్వాత అందరినీ ఎక్కడి నుంచి డ్రాయర్లు ఇప్పి కొడతాం, గుడ్డలిప్పి చేస్తాం అని ప్రతి ఒక్కరూ అన్నవాళ్ళు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సభల్లో గుడ్డలిప్పి కొడతానన్నారు అందరినీ. అంటే వారైతే మాట్లాడచ్చు, వీరైతే మాట్లాడకూడదు. అంటే పోసాని కృష్ణమురళి గారికి మొదటిగా దాదాపు వారి సతీమణిని కించపరిచి మాట్లాడిచ్చారు. అంటే జనసైనికులు కానీ తెలుగుదేశంలో ఉన్న సోషల్ మీడియాలో కానీ ఇష్టానుసారం మాట్లాడిచ్చారు. దానికి అతను బాగా కలత చెందిపోయి వారి భార్యను మాట్లాడన్నాడు కదా అని ఆయన మాట్లాడిండొచ్చు. కానీ మీరు చెప్పారు పోసాని కృష్ణమురళి గారు ఒప్పుకున్నారు అని. అంటే ఏం చెప్పాలా? ఇప్పుడు అదే రిమాండ్ రిపోర్ట్లో చేశారని చెప్పి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన స్టేట్మెంట్, అది నేను చెప్పలేదు. ఇప్పుడు ప్రభుత్వం వారిది అన్ని అక్రమ అరెస్టు చేస్తున్నారు. ఈ అక్రమ అరెస్టుల్లో భాగంగా ప్రభుత్వం పోలీసులకు చెప్పించి తప్పుడు సమాచారాన్ని కూడా ఇవ్వలేదు అన్నది మీకు తెలుసా? ఆయన చెప్పారు, భయపడిచ్చి బెదిరించి ఇంకా లోపలికి వేపిస్తాం, లేకపోతే ఇంకా కేసులు పెడతాం, ఇంకోటి చేస్తామని. అంటే ఎవరైనా తప్పదు కదా. బెదిరిస్తే భయపడేంతటి బలహీనమైన పర్సనాలిటీ అయితే కాదు పోసాని కృష్ణమురళి. అంటే ఒకటి, ఎవరికైనా మనం బయట కూర్చొని మాట్లాడేదానికి బాగానే ఉంటుంది. పోలీసుల చేతికి ఒకసారి చిక్కిన తర్వాత, వారి దగ్గరికి పోయిన తర్వాత, వారు చేసే దీనికి అంటే నిజాన్ని రాబట్టాలన్నా లేదు లేనిదాన్ని సృష్టించాలన్నా పోలీసు వారు ప్రభుత్వంకు అనుకూలంగానే చేస్తారు. మీరు అన్నదాంతో కానీ అదంతా లాయర్ సమక్షంలో జరిగింది. మరి అదే లాయర్ సమక్షం కంటే ముందే పోలీసుల చేతిలో ఉండింటారు కదా. ఇప్పుడు ఆయన పోయినప్పటి నుంచి లాయర్ సమక్షంలో లేరు కదా. పోయినాక అరెస్ట్ చేశారు, లోపలికి పెట్టారు, ఎన్ని విధాలుగా టార్చర్ చేశారో పోసాని కృష్ణమురళి గారు బయటికి వచ్చిన తర్వాత కానీ తెలియవు అంతా. కాబట్టి ఇటువంటి అవన్నీ కూడా ఆయన టార్చర్ చేశారనేది మీ అనుమానమా నిజమా? టార్చర్ చేశారన్నది అనుమానమే, కానీ అది నిజం కూడా కావచ్చు. లైక్ రఘురామకృష్ణరాజు గారి ఏదైనా రఘురామకి ఇప్పుడు
వంశీ గారిని అరెస్ట్ చేశారు. అంతా కూడా రేపు అంతే ఇప్పుడు అక్రమ అరెస్ట్లే కదా. ఈరోజు వంశీ గారిని, రేపు ఇంకొకరిని పెట్టే కార్యక్రమాలు పెడుతున్నారు. ఇదంతా అక్రమంగా. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారికి నోటీస్ ఇచ్చారు. 26వ తారీఖు రాత్రికి వారి దగ్గరికి 11 గంటలకో 12 గంటలకు పోయి ఇచ్చారు. కానీ ఆ నోటీస్ ఇచ్చిన దాంట్లో 27వ తారీఖు ఉందంటే ఇదంతా ప్రీ ప్లాన్ కాదా అని అడుగుతున్నా. దాని మీద కూడా వివరణ ఇచ్చారు. ఆ రిమాండ్ రిపోర్ట్లో పొరపాటున ఎస్ఐ అది మెన్షన్ చేశారు అనేది కూడా వివరణ ఇచ్చారు. ఇప్పుడు వారు చేస్తే పొరపాటు, వేరే వాళ్ళు చేస్తే గ్రహపాటు. ఇప్పుడు పదవిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు పొరపాటు అంటే సరిపోతుంది. కానీ ఇదంతా వీళ్ళ గ్రహపాటు కదా. సరే, మరి ఇప్పుడు సజ్జల నాగకృష్ణరెడ్డి గారి పేరు, భార్గవరెడ్డి పేరు ఎందుకు చెప్పాడు? ఆయన ఇచ్చిన స్క్రిప్టే నేను చదివాను అన్నాడు. మీరేమంటున్నారు? తన కుటుంబంలో ఆయన సతీమణి పట్ల అభ్యంతరకరమైన పోస్టులు పెట్టినందుకు కలత చెంది ఆయన విధంగా మాట్లాడారని. మరి సజ్జలు ఇచ్చిన స్క్రిప్ట్ కరెక్టా, లేకపోతే ఇప్పుడు మీరు చెబుతున్నట్టు పోసాని కృష్ణమురళి గారు భావించినట్టుగా మీరు చెప్తున్నది కరెక్టా? ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారి మీద వారి భార్య మీద అభియోగాలు కానీ చేశారు. అప్పుడు ఎవరు ఇచ్చింటారు? అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా, లోకేష్ గారు ఇచ్చారా? ఎవరెవరు ఇచ్చింటేనే కదా ఆ రోజు చదివింటారు. మరి ఆ లెక్కాచారం పోతే దానికి కూడా అట్లే ఉంటుంది కదా. కాకపోతే ఇదంతా ఏదో టార్గెట్ చేయాలా, సజ్జల గారిని టార్గెట్ చేయాలా, ఏదో వైవి సుబ్బారెడ్డి గారిని టార్గెట్ చేయాలా, పక్కన ఉన్నారు. వీరిని లేకుండా చేస్తే ఏదో మన జగన్మోహన్ రెడ్డి గారు ఏకాకిగా మిగిలిపోతారు. కానీ తద్వారా ఈ యొక్క మన ఎన్నికల ఈ ప్రజాస్వామ్యాన్ని తన వైపు తిప్పుకునేదానికి వారి యొక్క మైండ్ గేమ్, ఇదంతా మైండ్ గేమ్ ఆడుతున్నారు తప్ప ఇంకొకట్లేదు. కానీ దీంట్లో ఎవరు కూడా